ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న 8 మంది కార్మికులు విగత జీవులుగా మారినట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పేరుకుపోయిన శిథిలాలను తొలగిస్తున్నారు రెస్క్యూ టీం. 5 నుంచి 20 అడుగుల లోతులో పూడిక పేరుకుపోయింది. మొదటి షిఫ్ట్లో వెళ్లినటువంటి వారు 5.5 గంటలు పనిచేసినా 2 అడుగుల కంటే ఎక్కువగా పూడిక తొలగించలేకపోతున్నారు. 8 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ నిపుణులు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ, డాప్లర్ స్కానింగ్ల ద్వారా మట్టి కింద చిక్కుకున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేపట్టారు. స్కానింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం అన్వేషణ ముమ్మరం చేశారు అధికారులు. ఆ సొరంగంలో పైకప్పు కూలిన రోజు టనెల్ బోరింగ్ మిషన్, కట్టర్ల మధ్య పనిచేస్తున్నటువంటి వారు బయటపడలేకపోయారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు, మట్టి సొరంగంలోకి చేరడం, టీబీఎం వెలుపలి భాగానికి చేరుకునే సమయం కూడా లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారని చెబుతున్నారు అధికారులు. సొరంగంలో సహాయక చర్యలకు అడుగడుగున అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున సొరంగంలోకి నీరొస్తూ ఉండటంతో రెస్క్యూ అనేది ఆలస్యమైంది. బురద, మట్టి, రాళ్లను లోకో ట్రైన్ వ్యాగన్స్ లో నింపడానికి రెస్క్యూ టీం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ట్రాక్ వరకు 300 మీటర్ల దూరం నీటిలో నడుస్తూ వెళ్లాల్సి వస్తోంది. ఇవాళ సాయంత్రానికి లేదంటే రాత్రికి నలుగురిని వెలికి తీయాలనే లక్ష్యంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. 703 మంది సహాయక చర్యల్లో ఇప్పటివరకు పాల్గొన్నారు. సింగరేణి నుంచి 200 మంది రెస్క్యూ సిబ్బంది వచ్చారు. ప్రతి షిఫ్టుకు 120 మంది చొప్పున 24 గంటలు పూడికతీత పనులు చేపడుతున్నారు. టీబీఎం కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి 3 నుంచి 4 రోజులు పట్టే అవకాశాలున్నాయని చెబుతున్నారు అధికారులు. నాగర్ కర్నూల్, నల్గొండ, హైదరాబాద్, ఏపీలోని కర్నూలు నుంచి 8 మంది ఫారెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పిలిపించారు అధికారులు. సొరంగంలో చిక్కుకుపోయిన వాళ్లలో ఎవరైనా మృతి చెందితే శవ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. బాధిత కుటుంబ సభ్యులు తమ వాళ్ల మృతదేహాలను గుర్తించుకుంటే ఫారెన్సిక్ వైద్యుల పర్యవేక్షణలో DNA పరీక్షలకు నమూనాలు పంపించనున్నారు అధికారులు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. 8 మంది కార్మికులు కూడా విగత జీవులుగా మారినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పేరుకుపోయినటువంటి శిథిలాలను ప్రస్తుతం రెస్క్యూ టీం అంతా కూడా తొలగిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 5 నుంచి 20 అడుగుల లోతులో ఒక పూడిక పేరుకుపోయింది. మొదటి షిఫ్ట్లో వెళ్లినటువంటి వారు 5.5 గంటలు పనిచేసినా సరే 2 అడుగుల కంటే ఎక్కువగా ఆ పూడికను తొలగించలేకపోతున్నారు. 8 రోజులుగా సహాయక చర్యలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితం ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ నిపుణులు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ, డాప్లర్ స్కానింగ్ల ద్వారా మట్టి కింద చిక్కుకున్న వారి కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేపట్టారు. స్కానింగ్ ద్వారా గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఆ కార్మికుల కోసం అన్వేషణ ముమ్మరం చేశారు అధికారులు. సొరంగంలో పైకప్పు కూలిపోయిన రోజు టన్నెల్ బోరింగ్ మిషన్, అలాగే కట్టర్ల మధ్య పనిచేస్తున్నటువంటి వారు అక్కడి నుంచి బయటపడలేక అక్కడే చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు, మట్టి సొరంగంలోకి చేరుకోవడం, టీబీఎం వెలుపలి భాగానికి చేరుకునే సమయం కూడా లేకపోవడంతో అక్కడే చిక్కుకుపోయారని చెబుతున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. నిన్న రాత్రి రెస్క్యూ టీం టనల్ లోపలికి వెళ్ళింది. తెల్లవారుజామున 4 గంటలకు బయటకు వచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎక్కడైతే జీపీఆర్ సిస్టమ్ ద్వారా మృతదేహాలు ఉన్నాయని చెప్పి కనుక్కున్నారో అక్కడ
తవ్వకాలు జరిపారు రెస్క్యూ టీం. అయితే వాళ్ళు తవ్వకం జరుపుతున్నప్పుడు 2 మీటర్ల లోతులో ఉన్నటువంటి 4 మృతదేహాలను వెలికి తీసే క్రమంలో తవ్వుతున్న కొద్దీ అక్కడే ఊట మాదిరిగా వాటర్ ఎక్కువ స్థాయిలో వచ్చి చేరుతోంది. దానికి తోడు పైనుంచి వస్తున్నటువంటి వాటర్తో మట్టి కూడా కొట్టుకొని వస్తుంది. కాబట్టి ఎక్కడైతే తవ్వకం జరుపుతున్నారో అక్కడ బురద పేరుకుపోతుంది అని చెప్తున్నారు. అంటే తీవ్ర స్థాయిలో ఆటంకం వాటిల్తోంది. ఇప్పటి వరకు వారం రోజుల పాటు కొనసాగినటువంటి రెస్క్యూలో ఇదే బురద మట్టి కారణంగా వారం రోజుల సమయం పట్టింది. తీరా మృతదేహాలు గుర్తించిన తర్వాత కూడా వాటిని వెలికి తీసే క్రమంలో కూడా మరోసారి అక్కడి నుంచి వస్తున్నటువంటి వరదతో పాటు కింది నుంచి వస్తున్నటువంటి ఊట నీరంతా కూడా అక్కడ చేరుతోంది. కాబట్టి తీవ్ర స్థాయిలో ఆటంకం వాటిల్తోంది. ఏదైనా సరే ఈరోజు రెగ్యులర్గా వెళ్తున్నటువంటి బ్యాచ్లో ప్రతి బ్యాచ్లో 120 మంది చొప్పున లోపలికి వెళ్తున్నారు. ఈరోజు అదనంగా అయినా సరే లోపలికి పంపించి మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఆ 4 మృతదేహాలను వెలికి తీస్తామని చెప్పి నిన్న మంత్రి జూపల్లి కూడా చెప్పారు. సో సాయంత్రం లోపు ఎక్కడైతే జీపీఆర్ ట్రాక్ చేసినటువంటి మార్క్ చేసినటువంటి చోట 4 మృతదేహాలు ఉన్నాయో 2 మీటర్ల లోతు వాటిని బయటకు తీసే అవకాశం ఉంది. ఇక మిగతా 4 మృతదేహాలు టీఎంబీ మిషన్కు ముందు భాగంలో ఉన్నాయి. అవి కూడా 7 మీటర్ల లోతులో ఉన్నాయి. కాబట్టి వాటిని తీయడం అసాధ్యం అని చెప్పి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీం చెప్పింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారుల బృందం కానీ లేకపోతే మంత్రులు ఖచ్చితంగా ఎంత రిస్క్ అయినా సరే ఆల్రెడీ వారం సమయం పట్టింది, మరొక వారం సమయం పట్టినా సరే ఆ మిగతా 4 మృతదేహాలను కూడా వెలికి తీయాల్సిందే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు మంత్రులు కూడా చెప్తున్నారు. కానీ ఎన్డీఆర్ఎఫ్ మాత్రం ఇప్పుడు దొరికే 4 మృతదేహాలు కూడా స్కిన్తో దొరకవు, కేవలం ఎముకలు మాత్రమే దొరుకుతాయని కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 4 మృతదేహాలు ఎలాంటి పరిస్థితుల్లో వస్తాయో చూసిన తర్వాత మిగతా 7 మీటర్ల లోతులో ఉన్నటువంటి 4 మృతదేహాలను వెలికి తీయాలా లేదా అనేది ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్ మాత్రం ఆ 7 మీటర్ల లోతులో ఉన్నటువంటి మృతదేహాలను తీయడం అసాధ్యం అనే విషయాన్ని చెప్తున్నారు. సో ఈరోజు మధ్యాహ్నం లోపు ఆ 4 మృతదేహాలను కనుక వెలికి తీస్తే వెనకవైపు మనం చూస్తున్నటువంటి భాగంలో అంబులెన్సులు కూడా ఉన్నాయి. ఈ అంబులెన్స్లో ఇమ్మీడియట్గా తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే నార్ కర్నూలు అచ్చంపేటకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ బృందం అదేవిధంగా వైద్య బృందం ఇక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు చెందినటువంటి ఫోరెన్సిక్ టీం కూడా నార్ కర్నూలులో సిద్ధంగా ఉంది. ఇక్కడ మృతదేహాలను ఒకవేళ బయటకు తీసేటటువంటి క్రమంలో స్కిన్తో పాటు వచ్చినా వాళ్ళ కుటుంబ సభ్యులు గుర్తుపట్టేంత ఈజీగా ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా టన్నెల్ వద్దే పోస్టుమార్టం నిర్వహించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఎన్డీఆర్ఎఫ్ టీం చెప్తున్నటువంటి ప్రకారం కేవలం ఎముకలు మాత్రమే దొరికిన ఏమాత్రం గుర్తుపట్టనటువంటి స్థితిలో కనుక మృతదేహాలు ఉంటే వాటిని గాంధీకి తరలించడమా లేకపోతే నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్కి పంపించి అక్కడ ఆల్రెడీ సిద్ధంగా ఉన్నటువంటి ఫోరెన్సిక్ టీం ద్వారా టెస్టులు చేయించిన తర్వాత ఇప్పటికే ఆల్రెడీ కుటుంబ సభ్యులు కూడా టెన్నెల్ వద్దకు చేరుకున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి శాంపుల్స్ సేకరించి డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటివి గాంధీ అదేవిధంగా నాగర్ కర్నూలు వీటికి సంబంధించినటువంటి అంబులెన్సులు. ఇక్కడ నుంచి నాగర్ కర్నూలు తరలించిన తర్వాత ఆల్రెడీ నాగర్ కర్నూలు ఏరియా హాస్పిటల్ వద్ద కూడా ప్రైవేట్ అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు మృతదేహాలను పోస్టుమార్టం పూర్తయిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారో వాళ్ళ సొంత ఊర్లకు తరలించేందుకు కూడా ప్రైవేట్ అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. సో ఈరోజు సాయంత్రానికి అయితే 4 మృతదేహాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి జిల్లా పర్యటనకు ఈరోజు అధికారిక పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. టెన్నెల్ కూడా సమీపంలోనే ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కానీ ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా సీఎం ఎందుకు రావడం లేదు, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా సీఎంకు పట్టడం లేదని కూడా కామెంట్స్ చేస్తున్నాయి. నిన్న తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడికి వచ్చి అదే విషయాన్ని చెప్పారు. సీఎం ఎందుకు టన్నెల్ వద్దకు రావడం లేదు అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. 3 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడికి చేరుకుంది. సీఎం ఎందుకు రావడం లేదు అనేది కూడా క్వశ్చన్ చేశారు. ఇలాంటి టైంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అందులోనూ టెన్నెల్కు సమీప ప్రాంతం వనపర్తికి వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా టెన్నెల్ దగ్గరికి కూడా వస్తారు అనే అవకాశం కూడా ఉంది. సో సీఎం కనుక వస్తారా లేదా అనేది ఇంతవరకు అధికారిక ప్రకటన లేకపోయినా వనపర్తి వరకు సీఎం వచ్చాడు. ఇప్పటికే మిగతా పార్టీలన్నీ గోల పెడుతున్నాయి కాబట్టి సీఎం కూడా ఈరోజు సాయంత్రం టెన్నెల్ వద్దకు వచ్చే అవకాశం ఉంది. నల్లి రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్